చంద్రబాబు డబ్బులు తీసుకోడా? అదే డిస్టిలరీలో కదా. జగన్కి డబ్బులు ఇస్తే వీళ్ళకి వదిలిపెడతారా? ఇసుకలో జగన్ 10 రూపాయలు తిన్నాడంటే వీళ్ళు 100 రూపాయలు తింటలేదా? బేసిక్గా అక్కడ అవును. ఏంటంటే మేమంతా శుద్ధపూసలు, ఎదురోళ్ళందరూ దొంగలని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది సహజం. దానికోసం జరిగేటటువంటిది కాబట్టి ఇందులో ఏదో కొత్తగా తవ్వేదేమీ లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి స్క్రిప్ట్కి అనుగుణంగా కేసులు, అరెస్టులు జరుగుతాయి. జగన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని దూరం చేయగలిగారు, అట్లాగే భయపెట్టగలిగారు. మిథున్ రెడ్డిని కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డి కూడా వణికిపోయి శాంతం, రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోవడం, లేకపోతే కనుక ఇది సరెండర్ అయిపోవడం అటు పక్కకి, ఆ టైప్ చేసేస్తానంటే ఆగుతారు. పెద్దిరెడ్డిను, మిథున్ రెడ్డి వాళ్ళు చేస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంది. అయినా చేసినా కూడా జగన్ ఏం చేయరు వాళ్ళేవి. జగన్ని ప్రచారంలోకి ఉంచుతారు, వీళ్ళందరినీ భయపెడుతుంటారు అంతే. అంతే, భయపెట్టడమే మెయిన్ కాన్సెప్ట్ ఈ లిక్కర్ కేసులో. అంతే ఉంటుంది. ఒక పక్క లిక్కర్ కేసు నడుస్తుండగా సార్, విడదల రజనీకి సంబంధించి ఏసీబీ కేసు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అటవీ శాఖ భూములు ఆ 60 ఎకరాలకు సంబంధించి అటవీ శాఖ ఇచ్చింది కోర్టుకి, అవి అటవీ శాఖ భూములేనని. ఈ రెండు వ్యవహారాల్లో అంటే వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేస్తుందా ప్రభుత్వం? ఏముండదు, ఇవన్నీ ఏంటంటే లీగల్ కాంప్లికేషన్స్ క్రియేషన్ అంతే. ఇప్పుడు విడుదల రజనీది ఉంది, అతను ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి అది ఫైనల్గా అమ్మాయికి బెయిల్ వచ్చేసింది కదా, విచారించమంది అంతే. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు, ఇక అది కోర్టులో చూసుకుంటారు. అంటే ఆమె మరిదిని